హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి మీకు ఇలా చూపిస్తుందా? కొత్తగా మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇందిరమ్మ ఇంటికి సంబంధించి రిమార్క్లో హౌస్ శాంక్షన్ గవర్నమెంట్ స్కీమ్ అండ్ బెనిఫిషియరీ ఐడి వచ్చేసి చూపెడుతుంది. అలాగే అమౌంట్ వచ్చేసి 45,000 అని చెప్పేసి రిమార్క్లో చూపెట్టడం అయితే జరిగింది. ఇది వచ్చేసి L3లో చూపెడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ మొత్తం అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి మంజూరు అయితే చేశారు చాలామందికి. అయితే అప్పుడు కొంతమందికి 10,000, మరికొంతమందికి 20,000, మరికొంతమందికి 45,000, కొంతమందికి 50,000-60,000 దాకా అప్పుడు అమౌంట్ అయితే వచ్చింది. కొంత సిమెంట్ బ్యాగుల రూపంలో, మరికొంత వేరే స్టీల్ రూపంలో అప్పుడు అధికారులు అయితే ఏర్పాటు అయితే చేశారు. అయితే అలాంటి వాళ్ళు పూర్తిగా ఇల్లు అయితే నిర్మించుకోలేదు. అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం 5 లక్షల స్కీమ్ తీసుకొచ్చిందో దాంట్లో భాగంగానే గతంలో అసంపూర్తిగా నిర్మించుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి ఇల్లు అయితే ఇవ్వాలని చెప్పేసి, అంటే మిగతా అమౌంట్ అయితే కేటాయించాలని చెప్పేసి రాత్రి గతంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. దానికి సంబంధించి ఇప్పుడు L3లో ఎవరైతే ఉన్నారో, అంటే గత ప్రభుత్వంలో ఒక ఇల్లు పొంది అసంపూర్తిగా నిర్మించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ మొత్తం L3లో రిమార్క్లో చేర్చడం అయితే జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇట్లా అందరికీ చేంజ్ అయితే అయింది. మీకు కూడా చేంజ్ అయిందా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా చేంజ్ అయిన వాళ్ళకు త్వరలోనే మిగతా ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ఎంతైతే అమౌంట్ ఉందో అమౌంట్ అయితే కేటాయించి వాళ్ళ ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే చేస్తుంది. అలాగే లిస్ట్ 1, లిస్ట్ 2 గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు ఛానల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.